వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసే క్రమంలో ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉంటే కొందరు ఎమ్మెల్యేలకు తన నుంచి ఫోన్లు వెళ్తూ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలేమో వాళ్ళకు ఫోన్లు రాకపోయినా మరొకసారి అవకాశం కల్పించండి అని అడగడానికి వెళ్తూ ఉన్నారు. మొత్తానికి సీఎం క్యాంప్ కార్యాలయం అయితే జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం వైసీపీ ఎమ్మెల్యేలతో ప్రస్తుతానికి కలకలలాడుతూ ఉంది. వాళ్ళకి సీట్ ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదో చెప్పడం కోసం పిలిపిస్తున్న వాళ్ళు కొందరు, మరికొందరు మరోసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగడం కోసం పోయిన వాళ్ళు కొందరు వరుసగా వెళ్తూ ఉన్నారు. తాజాగానే నిన్ననే చూసాం, అనంతపురం నుంచి ఒక 6 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళే కాకుండా కర్నూలు నుంచి, విశాఖ నుంచి, పశ్చిమ గోదావరి నుంచి వెళ్తూనే ఉన్నారు. పెందుర్తి ఆయన, ఆ పెందుర్తి ఎమ్మెల్యేలు వెళ్ళారు. కుర్రోడు ఉన్నాడు కదా. నెక్స్ట్ దెందులూరు అబ్బాయి చౌదరి వెళ్ళారు, ఇంకోసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగడం కోసం. కర్నూలు నుంచి చెన్నకేశవ రెడ్డి, చాలామంది వెళ్తూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉంటే, విజయసాయి రెడ్డి గారు ఉంటే, లేకుంటే ధనుంజయ రెడ్డి వీళ్ళుంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళేమో వీళ్ళకి సంబంధించిన నివేదికలు ఉంటే వీళ్ళ ముందు పెడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు 2వ విడత మార్పు చేర్పులకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ 2వ విడత అభ్యర్థుల జాబితా ఏమి బయటకు రాలేదు. అదిగో ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ ఆ 2వ విడత మార్పు చేర్పుల జాబితా అయితే రాలేదు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మరో న్యూస్ ఏంటి అంటే, మరో సమాచారం, ఇప్పుడు 2వ విడత మార్పు చేర్పులు కాదు, ఓవరాల్గా కొంచెం అటు ఇటు 70 నుంచి 75 మందితో అంటే మార్పు చేర్పులు జరగబోతున్నాయి. కొందరికి పూర్తిగా సీట్ ఉండదు, మరికొందరికి ఎంపీలుగాను, లేకుంటే మరికొందరు పక్క నియోజకవర్గాలకు, ఈ విధంగా షిఫ్టింగ్, కొందరికి షిఫ్టింగ్, కొందరికి లిఫ్టింగ్, అంటే లేకపోవడం, అక్కడి నుంచి లేపేయడం. ఇలా సుమారుగా 70 పైననే మార్పు చేర్పులు ఉంటాయి. 2వ విడత కాకుండా ఒకేసారి ఫైనల్ విడతనే విడుదల చేసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అన్నది తాజాగా అందుతున్న సమాచారం. మొదటిసారి 11 మందితో లిస్ట్ వచ్చింది, ఈసారి 11 మంది 20 మంది అని కాకుండా మొత్తం ఒకేసారి ఫైనల్ చేసి పడేయాలి అని. మరి అది ఎంతవరకు కొలిక్కి వస్తుందో చూడాలి. ఒకేసారి కనుక ఫైనల్ చేసేస్తే అంతమందితో, అది కూడా 1-2 రోజులు ఆ లిస్ట్ కనుక ప్రకటించేస్తే 1వ తేదీ నుంచి 3,000 పింఛను పెంచుతున్నారు కదా, ఆ కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహించాలని చెప్పి వైసీపీ ఒక ప్రణాళిక రచించుకుంటుంది కదా. సో ఆ పండగలా నిర్వహించబోయి 3,000 రూపాయల పెన్షన్ పెంపు కార్యక్రమంలో కొత్తగా నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జీలుగా రాబోతున్నారో వాళ్ళు పాల్గొనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టుగా అయితే సమాచారం. అందుకని చెప్పి 2వ విడత కాదు, ఓవర్గా ఫైనల్ లిస్టే ఇచ్చేసి వాళ్ళని పింఛన్ పెంపు కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి నెక్స్ట్ ఇంకా వాళ్ళ నియోజకవర్గాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళాలి అని. మరి ఇదే నిజమైతే ఈరోజు రేపు మొత్తం లిస్టే బయటకు రావాలి. కాదు కూడదు అని చెప్పి వైసీపీ అధినేత మరో రకంగా ఏమైనా ఆలోచిస్తే మరికొంత డిలే అయినా కూడా అవుతుందేమో.